డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. శనిగ్రహ కర్మ దోషము కలిగినటువంటి వారు ప్రథమ వివాహానికి వెళ్ళే సమయంలో ఎలాంటి వారితో వీరు వివాహ సంబంధాలను ఏర్పరచుకోగలిగితే ఈ జన్మలో వారు తీసుకొచ్చుకున్నటువంటి శని దోషాన్ని తొలగించుకోగలుగుతారు అన్న అంశాన్ని మనము చర్చిస్తున్నాం. జనరల్గా శని గ్రహం గురించి నేను మాట్లాడలేదు, శని యొక్క గ్రహ కర్మ రిజిస్ట్రీ గురించి చెప్తున్నాను. అదేమిటి తేడా ఏమిటంటే, శని అనే గ్రహము మనకు కనబడుతుంది జాతక చక్రంలో, కానీ ఏ భావంలో శని ఉన్నప్పటికీ శని తన యొక్క స్వభావాన్ని, యాటిట్యూడ్ని ఆ జాతకులకు అందించడం లేదు. శని పుట్టినటువంటి నక్షత్రము రేవతి అనే నక్షత్రం కావడం వల్ల రేవతి, కృత్తిక, పుబ్బ, మూల ఈ 4 నక్షత్రాలు కూడాను కుజుని కర్మారీషిని కలిగి ఉంటాయి. కాబట్టి శని ఉన్నటువంటి ప్లేస్లో కుజుడు తన యొక్క తత్వాన్ని రేడియేట్ చేస్తూ వెళ్తున్నారు. ఇది మనకి అనేక వీడియోలని చూస్తున్నటువంటి ప్రజలకైతే తెలుస్తుంది. మన దగ్గర నేర్చుకున్నటువంటి వారు కావచ్చు, లేదా వీడియోల ద్వారా తెలుసుకుంటున్నటువంటి వారికి కూడా. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నామంటే, మనం పుట్టే సమయంలో ఏదో ఒక కర్మారీష్లో పుట్టాల్సిందే. అందులో అష్టకర్మలు ఉన్నాయి, 9వ కర్మ లేదు. 9 గ్రహాలు ఉన్నప్పటికీ కూడాను కేతు అనే గ్రహానికి ఎలాంటి కర్మారీష్టి లేదు. అలా కేతు అనే గ్రహానికి కానీ కర్మారీష్టి ఉంటే ఈ పుట్టుకలు, జననములు అనేవి, మరణములు అనేవి జరగవు. అడిగి అంతమైపోతుంది. ఎందుకంటే అది మోక్ష గ్రహం కాబట్టి దాని కర్మారీష్టి లేదు. కాబట్టి శని కర్మారీష్టి కలిగినటువంటి నక్షత్రాలు ఏమిటంటే ధనిష్ట, స్వాతి మరియు పునరుషు నక్షత్రాలు. ఈ 3 నక్షత్రాలలోనే ఒక వంశంలో, ఒక కుటుంబములో మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటే ఆ కుటుంబానికి శని దోషం ఉంది. అలాంటి శని దోషం ఉన్నటువంటి కుటుంబాలలో ఉన్నవారికి వివాహం అయితే చాలా వరకు అల్పాయుష్తో చనిపోతున్నారు. మనం రోజు అనేకమైన క్లయింట్స్ ద్వారా, ఫోన్ల ద్వారా, నేరుగా వచ్చిన వారి ద్వారా తెలుసుకుంటున్నాం. లేదండి, మాకు ఒక సర్టెన్ 36 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వచ్చేసరికి మా ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారండి. మా నాన్న 40 సంవత్సరాలు చనిపోయినాడండి. ఆ తర్వాత నాకు 40 సంవత్సరాలు వస్తుంది, భయం వేస్తుందండి. నా బిడ్డలు ఉన్నారండి, వాళ్ళు కూడా అలాగే ఆయుష్ దోషం ఏమైనా ఉందేమని అనేసి బాధపడుతుంటారు. దీన్ని నిర్ణయించేది ఏమిటి? శని అనే గ్రహం యొక్క కర్మ రిజిస్ట్రీ మనకు ఆయుష్ని నిర్ణయిస్తుంది అని చెప్తాం. ఓకే, అయితే ధనిష్టాలో కానీ, స్వాతి నక్షత్రంలో కానీ, పునరుష నక్షత్రంలో ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది పుట్టినా ఆ కుటుంబంలో ఖచ్చితంగా ఈ దోషం ఎంటాడుతుందా అంటే, దానికి మన వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించినప్పుడు 168 కాంబినేషన్ విత్ బుధుడు, ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోమని కూడా మనం చెప్తాం సలహా రూపంలో. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తలరాత అనేది ఒకటి ఉంది కదండి, అది మనం వదలదండి అంటే అట్లాంటివి ఏమీ లేవు. అన్ని డిజైన్ చేసి మనకి ఇలాగ అనుభవించి రావాలి అనేసి పంపించేసి ఉంటే మరి మీరెందుకు ప్రయత్నాలు చేస్తున్నారు? మీరెందుకు జాతకాలు చెప్పించుకోవడానికి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తున్నారు, పరిహారాలు చేస్తున్నారు? ఏదో మార్చేయాలనే కదా. అదేదో మార్పు మీలో వస్తే సమస్య లేదు కదా. కాబట్టి ఈ యొక్క ధనిష్ట నక్షత్రం అనేది కుజుని యొక్క అధీన నక్షత్రంగా గాను,
పునరుషు అనే నక్షత్రము గురువు యొక్క అధీన నక్షత్రంగాను, స్వాతి అనే నక్షత్రము రాహు అధీన నక్షత్రంగా వేరువేరు గ్రహాల యొక్క అధీన నక్షత్రాలుగా ఉన్నప్పటికీ ఒకే ఇంట్లో ఒకే గూటి పక్షుల్లాగా ఈ ధనిష్ట, స్వాతి, పునరుషు నక్షత్రాలు ఎందుకు కనెక్ట్ అవుతున్నారు? దీన్ని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? దీన్నే DNA జెనెటిక్ కనెక్టివిటీ అంటారు. ఒక కుటుంబంలో ధనిష్ట నక్షత్రంలో పుడితే అదే కుటుంబ పరంపరలో పునరుసు కానీ స్వాతి అనేది కనెక్ట్ అవుతుంది. అది మీ కుటుంబంలోకే ఉండొచ్చు, లేదా మీకు రాబోయే భాగస్వామికి సంబంధమైనటువంటి నక్షత్రంగా ఉండొచ్చు. కానీ మీకు తెలిసిందేంటి, రాశిపడి నక్షత్రం వరకే చూస్తారు. రాశిపడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రాన్ని పరిశీలించమని నేను చెప్తుంటాను. అప్పుడు మాత్రమే అది కనెక్ట్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఒకరు ధనిష్ట నక్షత్రంలో పుట్టారు లేదా స్వాతి నక్షత్రంలో పుట్టారు అనుకుంటే, ఈ రెండు నక్షత్రాల వారికి కామన్గా చెప్తున్నాను, వారి యొక్క శని దోషాన్ని తొలగించుకోవడానికి ఏం చేయాలి వివాహ విషయంలో అనేది చెప్తాను. అంతకు మునుపు మాకు జాతకమే లేదండి, కొంతమంది ధనిష్ట నక్షత్రంలో పుట్టినారని చెప్తా ఉన్నారు, కొంతమంది స్వాతి నక్షత్రంలో పుట్టినామని చెప్తా ఉన్నారు, కొంతమంది పునరుష నక్షత్రంలో పుట్టినామని చెప్తున్నారు. అయితే ఏ నక్షత్రం పర్టికులర్గా తెలియదండి అంటే, ఒకవేళ మీరు ఈ 3 నక్షత్రాలు ఏదో ఒక నక్షత్రంలో పుట్టి ఉండినట్లయితే అప్పుడు మీ కుటుంబ పరంపరలో ఖచ్చితంగా అల్పాయుష్తో చనిపోయిన వాళ్ళు ఉంటారు. 40 సంవత్సరాలకి లోపు చనిపోయిన వాళ్ళు ఉంటారు, పుట్టి చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఏదో ఒక అపగండం జరిగి చనిపోయిన వాళ్ళు ఉంటారు. దాంతోపాటు హ్యాండిక్యాప్డ్స్గా ఉంటారు. పోలియో రావడం కానీ, లేదా ఒక యాక్సిడెంట్ అయ్యి హ్యాండిక్యాప్డ్గా తయారవడం కానీ, ఫిజికల్ డిసెబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఎక్కువ సోమరిపోతులు ఉంటారు, పని పాట చేయరు, దండకు తిండి తింటున్న వాళ్ళు ఉంటారు, గొడ్డులాగా పశువులాగా పనిచేసే వాళ్ళు ఉంటారు. 30 రూపాయలకి 30 రోజులు ప్రొఫెషన్ చేసి ఇంటికి వట్టి చేతులతో వచ్చే వాళ్ళు ఉంటారు. పని చేసేసి యజమానికి మిగిల్చేసి ఇంటికి వచ్చే వాళ్ళు ఉంటారు. యజమానికి సంతోషంగా అతనితో మాట్లాడితే చాలు, జీతమే వద్దండి, ఊరికే 4 మెతుకులు వేస్తే చాలండి 3 పూట్లకి అని ఒప్పుకొని జీవితకాలం సాకిరి చేసి బానిసలుగా జీవించే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా ఏ కుటుంబంలో ఉందో, ఏ కుటుంబంలో అయితే నీచ వృత్తుల్లో ఉంటారో, కార్మిక వృత్తుల్లో ఉంటారో, మురికి కాలువలు ఇలాంటి వాటిలో వృత్తిలో ఉంటారో, తాపి పని చేస్తుంటారో, అంటే చాలా కింద జీవితాన్ని తక్కువ జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళు, అదేవిధంగా ముఖ్యంగా ఈ శని కర్మారీషులు ఉన్నటువంటి వాళ్ళు, మెకానికల్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, వంట నూనె, గ్యాస్, పెట్రోలియం వాటిలో ఉన్నటువంటి వాళ్ళు, లాయర్లుగా ఉన్నవాళ్ళు, డెంటిస్టులుగా ఉన్నవాళ్ళు, లెదర్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, మెకానికల్ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ యొక్క ఐరన్ స్టీలు ఇలాంటివి స్క్రాప్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు తెలుస్తుంది, ఓహో మనకు శనికరం ఉంది కాబట్టి ఇలాగా బానిసలాగా, గొడ్డులాగా, పశువులాగా కష్టపడుతున్నామని. వీళ్ళు నోరు తీసి అడగరు. ఒక యజమాని దగ్గర, ఏమయ్యా అందరూ వెనకాల వచ్చారు నాకంటే, వాళ్ళకేమో జీతాలు ఎక్కువగా ఇచ్చేసారు, గొప్పగా ఉన్నారు, నాకేమో ఇలాగ ఉన్నామంటే, నువ్వు అడగలేదు కాబట్టి నేను గుమ్మున్నా అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. మీరు అడగకపోతే మీరు ఎప్పటికీ డెవలప్ కారు. ఇది మనం ప్రతి వీడియోలో చెప్తుంటాం. దీంతో పాటు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, ఒక స్కారీ ఫీలింగ్ ఉంటుంది, గిల్టీనెస్ ఉంటుంది. ఎవరేమో అనుకుంటారేమో, మనం ఒకవేళ యజమానిని అడిగితే జీతం పెంచమని మన ఉద్యోగాన్ని తీసేస్తారేమో అన్నటువంటి ఫీలింగ్లో వీళ్ళు బతుకుతుంటారు. ఇవన్నీ తొలగించుకోగలగాలి. అయితే వీరు ఎట్లాగో శని దోషంతో పుట్టేశారు. మళ్ళీ అదే దోషం ఉన్నటువంటి వారితో వివాహం చేయడం, మీకున్నటువంటి స్కాన్ రిపోర్ట్లో ఏ దోషాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని నల్లిఫై చేసుకోవడానికి, న్యూట్రలైజ్ చేసుకోవడానికి మనం వివాహం చేసుకుంటున్నాం. వేరే ఒక వ్యక్తిని అమ్మాయి అబ్బాయి, అబ్బాయి అమ్మాయితో వివాహం చేసుకున్నప్పుడు ఎదుటి వారికి పాజిటివ్ని మనం చూడాలి. మనకి ఎట్లా తెలుసు మన యొక్క జీవితం ఎంతేని? దీనిని సర్దిద్దుకోవడానికి కదా మనం వివాహం చేసుకుంటున్నాము. బిడ్డలు పుట్టించుకోవడానికి అది రెండో విషయం. కానీ మన జీవితం బాగుండాలి. మన యొక్క వంశం చెప్పుకోవాలనుకున్నా కానీ మీరు మళ్ళీ అదే దోషంతో కూడిన వంశాన్ని మళ్ళీ ఉత్పత్తి చేసి ఏం ఉపయోగం ఉంటుంది? కాబట్టి ఒకవేళ మీరు ధనిష్ట నక్షత్రంలో పుట్టారా, స్వాతి నక్షత్రంలో పుట్టారా, అప్పుడు ఎవరితో వివాహానికి వెళ్తే
గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. మీకు గొప్ప జీవితం అనేది ఏర్పడుతుంది. మీకు శని దోషం అనేది నల్లిఫై అవుతుంది అనేది నేను చెప్తాను మొదట. ఆ తర్వాత పునరుష నక్షత్రం గురించి చెప్తా. 2 విధాలుగా డివైడ్ చేస్తా. ధనిష్టాలో పుట్టిన, స్వాతి నక్షత్రంలో పుట్టిన. ఈ ధనిష్ట నక్షత్రం ఎక్కడ ఉంటుందంటే 2 భావాల్లో ఉంటుంది. మకరంలో 1-2 పాదాల్లోనూ, అదేవిధంగా కుంభంలో 3-4 పాదాలుగా ఉంటాయి. అక్కడ నుండి మనం కనెక్ట్ చేసినప్పుడు ధనిష్ట మకరంలో ఉన్నప్పుడు అది వెళ్ళి ఆశ్లేష నక్షత్రం 3-4 పాదాలను కనెక్ట్ చేస్తే, అదే సమయంలో ధనిష్ట నక్షత్రం కుంభములో ఉండి 3-4 పాదాలు వెళ్ళి సింహములో ఉన్నటువంటి మకా నక్షత్రం 1-2 పాదాలను కనెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ సూర్య సంబంధమైనటువంటి కర్మ రిజిస్ట్రీ, చంద్ర కర్మ రిజిస్ట్రీ అనేది ఈ ధనిష్ట నక్షత్రం వారు ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉండునా వారికి కనెక్ట్ అయ్యే భాగస్వామి వీళ్ళుగానే ఉంటారు. కానీ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి మీకు రాదే, మీరు కరెక్ట్గా ఆ రూట్లో వెళ్ళటం లేదే. అలా వెళ్తే మీరు హ్యాపీగా మీకు వివాహ జీవితాన్ని పండగ చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా అర్థం చేసుకొని దీన్ని రాసి పెట్టుకోండి. ఇది యూనివర్సల్ ఫార్ములా, ఇదేం మారదు. మన యొక్క జన్మలు మారవచ్చు కానీ బాంధవ్యాలు చేంజ్ కావు, అది తెలుసుకోండి. అయితే ఇక్కడ 2 కర్మారీషులు వచ్చాయి. ధనిష్ట నక్షత్రానికి సూర్యకర్మ మరియు చంద్రకర్మ వాళ్ళతో వివాహం చేస్తే బాగుంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్వాతి నక్షత్రం ఎక్కడ ఉంటుందంటే తుల అనే భావంలో ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్యమైన నక్షత్రం వారితో వివాహం చేసుకునే వద్దు. అలా చేసుకోవడం వల్ల ఇబ్బంది పాలవుతుంది అంటున్నా కానీ మళ్ళీ గొర్రెదాటిలాగా అలా వివాహాలు చేసుకొని మొన్నటికి మొన్న కూడా వివాహం చేసుకొని, గురుగారు ఇప్పుడు చూసామండి మీ వీడియో, నిజమేనండి చాలా హరాస్మెంట్ అనుభవిస్తున్నామని ఫోన్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి దయచేసి మా వీడియోలు క్రమం తప్పకుండా చూస్తూ రండి. యూట్యూబ్ ఛానల్లో మీకు ఒక మార్గదర్శకంగా ఇది ఉంటుంది. అయితే స్వాతి నక్షత్రము 1-2-3-4 పాదాలు తులలో ఉండడం వల్ల అక్కడి నుంచి మనం కనెక్ట్ చేస్తే అది ఏం చేస్తుందంటే 1-2 పాదాలు అశ్విని నక్షత్రము 3-4 పాదాలని కనెక్ట్ చేస్తే, స్వాతి నక్షత్రం 3-4 పాదాలు భరణి నక్షత్రం 1-2 పాదాలని కనెక్ట్ చేస్తుంది. అక్కడ కూడా సూర్యకర్మ మరియు చంద్రకర్మ వస్తుంది. కాబట్టి కామన్గా ఈ ధనిష్ట నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కానీ స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కానీ వివాహ ప్రాప్తం వీరితోనే ఉంది. అది తెలుసుకొని ముందుకెళ్ళడం వల్ల మీ శని దోషం అనేది నల్లిఫై అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ఇంకా ఏమైనా అంశాలు ఉన్నాయంటే ఉన్నాయి. అది ఏమిటంటే మీకు వచ్చేవారు అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర మరియు భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల వారితో వివాహానికి సిద్ధంగా ఉండేటట్టుగా మీరు చేయండి. అయితే రాశిపడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రం ఏమిటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఈ యొక్క 8 నక్షత్రాల చెప్పింది మీకు 8 నక్షత్రాలలోనే రాశిపడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రం ఉందా చూడండి. రాశి ఏమిటి, లగ్నం ఏమిటంటే మీ కన్యారాశి, కన్యా లగ్నము, తులారాశి, తులా లగ్నం వారితో వివాహానికి వెళ్ళొచ్చు. దానితో పాటు మీనరాశి, మీన లగ్నం కూడాను యాడ్ ఆన్ పాయింట్గా చేసుకోండి. ఈ 3 లేదనుకుంటే ఎదుటి వారి జాతకంలో చూసేటప్పుడు వారి లగ్నం ఏదో తెలుసుకుని ఆ లగ్నాధిపతి వెళ్ళి మీనములో కానీ కన్యలో కానీ తులలో ఉన్నారా చూడండి. మీకు సరిగ్గా యాప్ట్ అయ్యే జోడి వీళ్ళే అని తెలిసిపోతుంది. లగ్నములోనే రాహువు, లగ్నములోనే శుక్రుడు లేదా కేతువు, లగ్నంలో రాహువు శుక్రుడు, కేతువు శుక్రుడు ఉండొచ్చు. అలా చూసుకుని మీరు వివాహం. లేదా లగ్నాధిపతితో రాహువు, లగ్నాధిపతితో శుక్రుడు, లగ్నాధిపతితో కేతు ఉన్నారా ఎక్కడైనా వాళ్ళ జాతకంలో చూడండి. వెరీ గుడ్ జోడి, మంచిగా ఉంటుంది. అదేవిధంగా 1, 6, 7, 12 కాంబినేషన్ ఉన్నటువంటి వారితో ఈ ధనిష్ట మరియు స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు కానీ పెళ్లి చేసుకుంటే ఈ యొక్క శని దోషం అని తొలగిపోయి వివాహ జీవితం అద్భుతంగా అమరుతుంది. అయితే వీళ్ళ కుటుంబం ఎలా ఉంటుంది? మెడిసిన్లో ఉన్నవారు ఉంటారు, అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవారు ఉంటారు, పొలిటీషియన్గా ఉన్నవారు ఉంటారు, తండ్రి వృత్తిని చేస్తున్న వారుగా ఉంటారు. దాంతోపాటు
ఫుడ్ రిలేటెడ్ బిజినెస్, అగ్రికల్చర్ కూడా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్, మెరైన్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ ఇంజనీరింగ్, హోటల్ బిజినెస్, హోటల్ మేనేజ్మెంట్, ఇలాంటి వాటితో కనెక్ట్ అవుతారు. సైకాట్రిస్ట్గా ఉన్న వాళ్ళు ఉంటారు. ఇవన్నీ తెలుసుకుని మీరు డిసైడ్ చేసుకోవాలి. మీ డిసిషనే రాంగ్గా తీసుకుని అన్ని పెళ్ళైన తర్వాత మా వివాహ జీవితం నాశనం అయిపోయిందని చెప్తే ఎవ్వరు కాపాడే వాళ్ళే లేరు. ఏ పరిహారాలు పనిచేయవు, అది ఒట్టి మాటలే, దానివల్ల ఉపయోగం లేదు. తదుపరి పునరుషు నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు, ఈ పునరుషు నక్షత్రం 2 భావాల్లో ఉంటుంది. మిథునములో 1, 2, 3 పాదాలు ఉంటే కర్కాటకంలో 4వ పాదం ఉంటుంది. వీళ్ళకి కనెక్ట్ అయ్యేది ఎక్కడ కనెక్ట్ అవుతుంది? ఒకవేళ మిథునంలో ఉన్నటువంటి వారికి కనెక్ట్ అవ్వాలంటే అది మిథునంలో ఉన్నటువంటి పునరుషు నక్షత్రం 1, 2 పాదాలు ధనుసులో ఉన్నటువంటి పూర్వాషాఢ నక్షత్రము 3, 4 పాదాలను టచ్ చేస్తుందండి. అదేవిధంగా పునరుషు నక్షత్రము 3వ పాదము ధనుసులో ఉన్న ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదాన్ని టచ్ చేస్తుంది. ఆ తర్వాత పునరుషు నక్షత్రము కర్కాటకంలో ఉంటుంది కాబట్టి ఆ 4వ పాదం వెళ్ళి మళ్ళీ మకరములో ఉన్నటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము 2వ పాదాన్ని టచ్ చేస్తుంది. ఇది మనకి ఒక ఐడియా ఉండాలి. 180 డిగ్రీలో కనెక్ట్ చేస్తుంది ప్రథమ వివాహానికి. అప్పుడు 2 కర్మారీషులు వచ్చాయి. ఒకటి బుధకర్మ, రెండోది గురుకర్మ. గురుకర్మ నక్షత్రాలు ఏమిటి? హస్త, మృగశిర, ఉత్తరాషాఢ. బుధకర్మ నక్షత్రాలు ఏమిటి? రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ. అంటే మొత్తం మీద ఎన్ని? దాదాపు 6 నక్షత్రాల కలయికతో ఈ పునరుష నక్షత్రంలో పుట్టినటువంటి వారు కానీ వివాహానికి వెళితే రాశిపడి నక్షత్రం, లగ్నాపాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రము ఏదైనా 1 కానీ 2 కానీ 3 కానీ కనెక్ట్ అయితే అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది. ఈ పునరుష నక్షత్రం ఎవరితో చేసుకోకూడదు అనేది ఏమిటి లేదు, ఎవరితోనే చేసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పిన వారితో వివాహం చేస్తే అన్కండిషనల్ అఫెక్షన్ అనేది ఉంటుంది. అయితే రాశి ఏమిటి? లగ్నం ఏంటి? మేషరాశి, మేష లగ్నం, వృషభ రాశి, వృషభ లగ్నము, కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారితో వివాహానికి వెళ్ళండి. లేదా వారి జాతకంలో లగ్నాధిపతి వెళ్ళి మేషంలో కానీ, వృషభంలో కానీ, సింహంలో కానీ, కర్కాటకంలో ఉన్నారో చూడండి, హ్యాపీస్ట్ లైఫ్. వారి జాతకంలో లగ్నంలోనే చూడండి సూర్యుడు, చంద్రుడు, కుజుడు ఉన్నారా, లేదా లగ్నాధిపతి వెళ్ళి సూర్యుడు, చంద్రుడు, కుజుడితో కలిసి ఉన్నారో చూడండి. 1, 2, 4, 5 కాంబినేషన్ ఎదుటి వారి యొక్క జాతకంలో ఉండాలి. అలా ఉన్నటువంటి వారితో కాంబినేషన్, ఒక్క కాంబినేషన్ 1, 2, 1, 4, 1, 5. 1, 2 భావాలు, భావాధిపతులు 4లో కానీ 5లో కానీ, 5, 4 భావాలు 2లో కానీ 1లో ఏ ఒక్క కాంబినేషన్ ఉన్నా మీకు కరెక్ట్గా సరైనటువంటి సూటబుల్ జోడి. ఇలాగా జాతకాలని మనం సెట్ చేసుకుని ముందుకెళ్తే మీరు ఎలాగోనో శని దోషంతో పుట్టారు. ఆ శని దోషం నల్లిఫై అవ్వాలి కదా, తొలగాలి కదా, తగ్గిపోవాలి కదా. ఇలాంటి అలైన్మెంట్తో మన వివాహ సంబంధాలని చూస్తాం. మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇలాగే చెప్తాం. ఓకే, అయితే ఇంకా డీప్గా వెళ్ళడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పిన శని దోషం కలిగినటువంటి వారు ఏ వృత్తుల్లో ఉంటారు అని కూడా చెప్పినాం. అలాంటప్పుడు ఇప్పుడు మీకు వచ్చే భాగస్వామి ఆల్రెడీ వచ్చున్నా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. రాబోయే వారిని కూడా జాతకాలు వస్తాయి కాబట్టి చెక్ చేసుకోండి. వారి జాతకంలో 4వ భావము మళ్ళీ 12వ భావము వాళ్ళ అధిపతులు ఉంటారు లగ్నం నుండి. ఆ 4, 12 భావాల అధిపతులు ఒకదానితో ఒకరు ఉన్నాడు. 4లో 12 అధిపతి, 12లో 4 అధిపతి ఉండడం, లేదా 4వ భావంలోనే బుధుడు ఉండడం, 4వ భావంలోనే 4వ భావాధిపతి వెళ్ళి బుధుడితో కలవడం, లేదా 12వ భావంలో బుధుడు ఉండడం, 12వ భావాధిపతితో బుధుడు ఉండడము, లేదా 4 మరియు 12 భావాల అధిపతులు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రాలు కూర్చోంటారు. చెక్ చేయండి. ఒకవేళ మీరు ధనిష్టలోనో స్వాతిలోనో పునరుష నక్షత్రాలు పుట్టారు, మీకు రాబోయే భాగస్వామి అమ్మాయో లేదా అబ్బాయో ఉంటారు. అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి. అప్పుడు మీరు చేసుకునేది కరెక్ట్గా ఉందా, ఇవన్నీ కుదిరిన అలైన్మెంట్స్ అన్నీ బాగున్నాయి. కానీ వాళ్ళ నాన్న ఏం చేస్తారు? మారదు కదా, అది మీ జాతకంలో చూపిస్తుంది. 8 మరియు 12 భావాలు, భావాధిపతుల సంబంధము, వారు తీసుకున్న నక్షత్ర కర్మారీష్ని బట్టి మీకు రాబోయే భాగస్వామి యొక్క తండ్రి ప్రొఫెషన్ ఈజీగా తెలుసుకోవచ్చండి. అలాగే మీకు రాబోయే భాగస్వామి యొక్క తల్లి ప్రొఫెషన్ కూడా తెలుసుకోవచ్చు. మోస్ట్లీ హౌస్ కీపర్స్గా ఉంటారు, కానీ కొంతమంది చదువుకుంటున్నారు కాబట్టి ఆడబిడ్డలు ఉద్యోగాల్లో కూడా ఉంటారు. అప్పుడు మీకు రాబోయే భాగస్వామి యొక్క తల్లి మీకు అత్తకు సంబంధమైనటువంటి ప్రొఫెషన్ తెలియజేసిన మీ జాతకంలో 3 మరియు 7 భావాల అధిపతులు తీసుకున్నటువంటి కార్మిక్ రిజిస్ట్రీ. దాన్ని బట్టి ఈజీగా మనం తెలుసుకోవచ్చు. అలా తెలుసుకొని కానీ మనం ముందుకు వెళ్ళగలిగితే
మనం వీరి కోసమే పుట్టాము, వారు మన కోసమే పుట్టారు, కాబట్టి ఇది వివాహం వరకు వెళ్తుంది, వివాహం అయినా కానీ బాగుంటుంది అనే నిర్ణయానికి వస్తాం. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.